దేవుని వాక్యంలోకి వెళదాం. పోయిన వారం ఏ అంశాన్ని గురించి చెప్పానో కాస్త జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలోనే ఉన్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలోనే ఉన్నాం. చదువు ఒకసారి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగబోవు సంగతులు నేను నీకు కనుపరచెదను. బిడ్డలారా, ఇది మన మూలవాక్యం కొన్ని వారాల నుండి. ఎందుకు దేవుడు మనల్ని 2వ వచనంలోకి తీసుకెళ్ళడం లేదు అంటే మనకు అనవసరం అది. ఆయన ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్దాం. బంధవిన్నా, ఆయన ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్దాం. ఇక మీదట జరగబోయే సంగతులు మనం చాలా తెలుసుకోవాలా. చాలా తెలుసుకున్న తర్వాతే మన 2వ వచనంలోకి సింహాసనాన్ని చూచి తిని, అంతటా పరలోకమందు ఒక సింహాసనాన్ని చూచి తినని సింహాసనం గురించి మనం నేర్చుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. ఇక మీదట జరగబోయే సంగతులలో ఒక సంగతి పోయిన వారం చెప్పుకున్నాం. అది గొర్రెపిల్ల వివాహోత్సవం. ఇక మీదట జరగబోయే సంగతి అది. ఇక మీదట జరగబోయే సంగతి గొర్రెపిల్ల వివాహోత్సవం. అసలు వివాహం అనే పదాన్ని దేవుడు ఎందుకు రాయించాడో పోయిన వారం మనం విన్నాం. అది అక్షరానుసారమైన వివాహం కాదు. ఈరోజు భూమి మీద మనం చూస్తున్న తాలుబొట్టు మెట్లు కానీ కాదు. అది ఆత్మ సంబంధమైన అర్థం. దేవుడు నిత్యము మనల్ని తనతోనే ఉంచుకోవడానికి ప్రదానం చేసుకున్నాడని ప్రకటన. మరి పాత నిబంధన హోషేయ గ్రంథం చదువుకున్నాం. నిన్ను ప్రదానం చేసుకున్నాను. ప్రదానం చేసుకున్నవాడు వివాహం ఆడాలి కాబట్టి రేపు మధ్యాకాశంలో తండ్రి ఇంటిని వదిలిపెట్టి పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చి భూమి మీద నుంచి పెళ్లి కుమార్తెని మధ్యాకాశం తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన 7 ఏండ్ల పాటు ఆనందంగా చివరిలో వివాహ విందులో తండ్రికి అలాగే పెళ్లి పెద్దలకి మన ముఖాన్ని ముసుగు తీసి పరిచయం చేస్తాడని ఒక యూద వివాహ సాంప్రదాయ ఆచార ప్రకారం, పురాతన యూదుల వివాహ సాంప్రదాయం ప్రకారం దేవుడు ఎందుకు అలా రాయించాడో ఒక్కొక్కటిగా పోయిన వారం మనం నేర్చుకున్నాం. గుర్తుంది అన్నవాళ్ళు హల్లెలూయా అనండి. పొరపాటును గుర్తుండదు తల్లి. మీకు నేను చెప్తున్నాను కదా, పొరపాటును గుర్తుండదు. అందుకే నోట్సులు పెట్టాలి. చదువచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నోట్ చేసుకుంటే తర్వాత మనం ఒకవేళ సంవత్సరం తర్వాత అయినా మళ్ళీ నోట్స్ చూసామంటే ఖచ్చితంగా గుర్తొచ్చేస్తుంది మనకి. మళ్ళీ అప్పుడప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉండొచ్చు. ప్రకటన గ్రంథం అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. చెప్పినప్పుడు ఊరే ఇంతేనా అనిపిస్తుంది. తర్వాత ఒక వారం తర్వాత అదేదో చెప్పాడు అదే ఇంకంతే అయిపోద్దా. కాబట్టి దేవుడు మన కృప చూపిస్తే ఒకవేళ అవకాశం ఉంటే మనం నోట్ చేసుకోవటం మంచిదన్నమాట. రైట్. ఈరోజు అదే మూలవాక్యంలో నుండి ఇక మీదట జరగబోయే సంగతుల్లో ఒక సంగతి ఈ వారం మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. ఆ సంగతి ఏంటంటే, అనగా మన సబ్జెక్ట్ అంశం పేరు ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత భూమిపై జరగబోతున్న భయానక పరిస్థితులు. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరగబోయే భయానక పరిస్థితులు. సంఘం ఎత్తబడుతుంది అని మనం మొదటి నుంచి వింటా ఉన్నాం. 7 రాప్చర్స్ విన్నాం మనం. కొనిపోబట్టాలు 7 రకాలుగా ఉన్నాయని. బిడ్డలారా, ఆ 4వ రాప్చర్ సంఘం ఎత్తబడాలి. హనోకు ఎత్తబడ్డాడు, ఏలియా ఎత్తబడ్డాడు, తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తబడ్డారు. 4వది సంఘం ఎత్తబడాలి. సంఘం నిశ్చయంగా ఎత్తబడద్ది. చాలా దగ్గరకు వచ్చేసాం, సమయం సమీపించిందని తెలుసుకుంటున్నాం. ఒకనాడు కేవలం పరిశుద్ధులకు మాత్రమే, కేవలం ఏమంటే యేసు కొరకు నిలబడిన వారికి మాత్రమే ఆ సౌండ్ వినపడుతుంది. మీకు ఒక విషయం చెప్పమంటారా, మీకు బాగా అర్థమయ్యేదానికి? ఒకవేళ ఇప్పుడే బోర వినబడింది, ఇప్పుడే మనం ఎత్తబడుతున్నాం అనుకోండి, ఇంకొక 10 నిమిషాలకు ఎత్తబడతాం అనుకోండి, మీరు బాగా గమనిస్తే ఈ మందిరంలో ఉన్న అందరూ ఎత్తబడతారని నేను చెప్పలేదు, నాకు తెలీదు. ఎవరెవరి వ్యక్తిగత పరిస్థితులు వాళ్ళకి తెలుసు. మనం ధైర్యంగా చెప్పగలగాలి. ఒకవేళ అందరూ ఎత్తబడితే అంతకంటే ఇశ్రాయేలు భాష సంతోషం లేనే లేదు. ఒకవేళ ఒకరో ఇద్దరో విడవబడాలనుకోండి, బాగానండి. 1 నిమిషం ఏం జరగద్దంటే రెప్పపాట్లు ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఎవరన్నా స్పెర్స్ పెట్టి మా తిమోతి అన్న స్పెర్స్ పెట్టుకోండి కదా, మనం వాళ్ళ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల తిమోతి అన్న స్థానంలో సొక్కా, ప్యాంటు, ఇన్నర్ వేర్స్, కళ్ళద్దాలు అన్నీ కింద పడిపోతాయి. టప్పుని కింద పడిపోతాయి. మనిషి కనబడ్డు.
అదేం సార్ బట్టలతో మనమా? ఇంక ఈ బట్టలు అవసరంలే మనకి. మహిమ శరీరం. యేసుక్రీస్తు వారు ఏ కొండ మీద? రూపాంతర కొండ మీద రూపాంతరపరచబడినప్పుడు ఏ చాకలివాడు చొలవ చేయలేనంత తెల్లగా ఆయన వస్త్రాలు మారిపోయాయే, అటువంటి మహిమగల వస్త్రాలు మన శరీరం మీద ధరించబడతాయి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అందరు బట్టలేడే ఉంటాయి. మహిమ రూపులమై ఎగిరిపోతాం అంతే. అదేనా పాస్టర్ గారు, ఇప్పుడు దాకా మనమంతా బట్టలతో పోతాం అనుకున్నావే. బట్టలది ఏముందిలే. యేసుక్రీస్తు వారు సమాధిలోంచి లేచినప్పుడన్నా ఆయన దేహానికి చుట్టిన వస్త్రం సమాధిలోనే ఉందా? ఆయనతో పడి వెళ్ళిపోయిందా? సమాధిలో ఉంది. అంటే దాని అర్థం రేపు ఎత్తబడిన తర్వాత ఈ చీరలు గోలే ఉండదు మనకి. నెలకు ఒక చీర కట్టుకోవాలా, వారంకి ఒక చీర కట్టుకోవాలా, లేకపోతే మంచి బట్టలు తీసుకోవాలి. బాధ లేని పని, తొందరగా వస్తే బాగుంటుంది. డబ్బులు దీనికి పెట్టలేకపోతున్నామన్నా. ఒకప్పుడు 40 మంది పిల్లల కన్నా ఇబ్బంది లేని పని, ఒకటే కూడా చుట్టుకునేవాళ్ళని. ఇప్పుడు అట్ట కాదు. ఒక బిడ్డను కనాలంటే ఇంకా మొదటి నుంచి లాస్ట్ దాకా ఇప్పుడు లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది. అందుకే కొంతమంది అంటున్నారు డింక్ లైఫ్. డింక్, నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను. డింక్ లైఫ్ అంట. ఏందమ్మా డింక్ లైఫ్ అంటే? డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. అదంటే డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. అంటే ఇద్దరు సంపాదించుకుంటారు, భార్యాభర్తలు, పిల్లలు వద్దు మనకి. పిల్లలు లేకుండా బతకాల. ఎందుకు ఇలా అయిపోతుందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్, జీవించడానికి అయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగిపోతాయి. రాబోయే రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ పిల్లలు వద్దు అనుకుంటారంట. ఇప్పుడు ఫారిన్లో ఎక్కువగా, చైనాలో ఎక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే మన దేశానికి వచ్చేస్తుంది. కాబట్టి సరేలే, పిల్లల గురించి ఎందుకు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము మనం? అసలు ఏ పాయింట్లోంచి వచ్చామన్నా మనం? బట్టల కానీ వచ్చాం మనం. ఏమన్నా విత్ ఇన్ సెకండ్స్లో అలా బట్టల కింద పడిపోతే ఎగిరి వెళ్ళిపోతాం. అంత శ్రేష్టమైన గడియ అది, అంత ఆనందకరమైన గడియ బిడ్డరా. కాబట్టి ఆ సంఘం ఎత్తబట్టడానికే మనం ఎదురుచూపులు చూస్తున్నాం. ఖచ్చితంగా ఒకనొక దినాన మనం అందరం ఎత్తబడతాం. అందుకే ఎత్తబడే సంఘంలో చేరాలి. భూమి మీద బతుకున్నప్పుడే దేవునితో సమాధానపడి, లోకంతో సంబంధాలు తెంచుకొని, రాజీ పడకుండా లోకంతో ప్రభు కోసం రోషంగా నిలబడితే ఆ ఎత్తబడే సంఘంలో ఉండేది నువ్వు నేనే. హోలీ జడ్జి మినిస్ట్రీ పేరు అసలు వినపడదు. ఎత్తబడే సంఘంలో ఈ చర్చిల పేర్లు, ఈ పాస్టల్ పేర్లు ఏమి ఉండవు. ఆడంతా సకల ప్రపంచ జాతుల్లో నుండి పోగు చేయబడిన ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపులో నీవు నేను ఉండేటట్లు ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. ఇక మీదట జరగబోయే సంగతుల్లో ఒక సంగతి ఈ వారం మనం నేర్చుకోవాల్సింది. ఏం చెప్పాను? సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే భయానకమైన పరిస్థితులు. రైట్ బిడ్డలారా. అయితే మనం ముందు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏం జరుగుతాయో తెలుసుకునే ముందుగా మనం ఇంకోటి తెలుసుకోవాలి. అదేంటంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లు భూగోళం మీద లేదా భూమండల చరిత్రలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోవునవి దేవుడు కొన్ని పాయింట్లు మన కొరకు సిద్ధపరిచాడు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏం జరగద్దో తెలుసుకోబోయే ముందు నేను బిడ్డరా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏం జరగద్దో చెప్పడంలో ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో జరగబోయే సంగతులు కానీ వింటే గుండెలు పగిలిపోతాయి మనకి. అది కాదు ఇప్పుడు చెప్పేది. సంఘం ఎత్తబడిపోయిన వెంటనే భూమి మీద ఎట్లా ఉంటుంది, ఆ ఎత్తబడిపోయిన వారం, 2 వారాలు, నెల, 2 నెలలు అసలు భూమి ఎలా ఉంటుందో మనకి ఈరోజు పాయింట్. అయితే 7 ఏళ్ళ పాటు ఏం జరగద్దు కాదు పాయింట్. అయితే అసలు భూమి నిర్మించిన నాటి నుండి ఇదిగో సంఘం ఎత్తబడపోయే వరకు, లేదా ఇంకో మాట చెప్పాలంటే ఆకాశాన్ని భూమిని దేవుడు నిర్మించాడు ఆదిలో. రాబోతున్న దినాలలో ఫ్యూచర్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిర్మించిన ఈ భూమి, ఈ ఆకాశాన్ని చాపలాగా చుట్టేస్తాడంట. మళ్ళా ఈ భూమి, ఈ ఆకాశం కొట్టివేయబడిపోతాయి, ఎక్కడికో పారిపోతాయంట. నిజమే, ఇబ్బంది ఏముంది? భూమి ఒక గ్రహం కదా, ఒక గ్రహం రౌండ్గా ఉంటుంది. ఈ విశాల విశ్వంలో దేవుడు వేలాడదీశాడు ఈ భూమిని. శూన్యములో భూమిని వేలాడదీశాడు అంతే. అక్కడ స్టేబుల్గా ఉంది. ఇటువంటి భూములు ఎన్నో ఉన్నాయి. ఇంకో మాట చెప్పమంటారా? టైం ఫాలో అవ్వాలంటే ఎన్ని చెప్పలేము మనం. ఇంకో మాట చెప్పమంటారా? భూమి మీద మనం ఒక్కరమే మనుషులు అనుకుంటున్నాం కదా, మనుషులు మనం ఒక్కరమే. కానీ మనలాంటి వాళ్ళు ఈ విశాల విశ్వంలో చాలామంది ఉన్నారు అక్క, దీవునక్క. ఎగస్ట్రాల మాటలు చెప్పకు పాస్టర్, నువ్వు చూసి చెప్పయ్యా. అమ్మా, ఒకవేళ మనలాంటి శరీరం ఉండదేమో కానీ మహిమ రూపాన్ని ధరించిన
ఇంకా కోటాను కోట్ల మంది జీవులు ఈ భూమి లాంటి గ్రహాల మీద కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో వాళ్ళు కూడా ఉన్నారు. రేపు మనతో పాటు వాళ్ళందరూ పరలోకానికి వస్తారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ ఉంది బైబిల్లో? హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆయన మాట ద్వారా సమస్త ప్రపంచములను నిర్మించదని ఉంటుంది. ప్రపంచాలు నిర్మించబడ్డాయి, ఒక ప్రపంచమే కాదు. అంటే ఒకవేళ మనలాగా దేహము, ఎముకలు, రక్తం ఉండకపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ప్రభువు చేత నిర్మించబడిన మానవులే. అందుకే ఆది కాండంలో ఏముంటుందంటే, దేవుని కుమారులు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకొని వాళ్ళతో పాటు పిల్లల్ని అన్నారు. అటు చూస్తున్నారు ఏంది? బైబిల్లో లేదా? అటు చూస్తున్నారు ఏంది? నసాయి బైబిల్లో ఉందా లేదా? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకుని పిల్లలు అన్నారు. ఆ పిల్లలు ఎట్ట పుట్టారు తెలుసా? ఒక్కొక్కడు తాడు చెట్టు తెత్తు బలాఢ్యులు. వాళ్ళలో ఒకడే నిమ్రోదు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దేవుని కుమారులు అంటే? భూమి లాంటి ఇంకొక గ్రహం మీద దేవుడు వాళ్ళని సృష్టిస్తే వాళ్ళు అప్పట్లోనే విమానాలు. నేను చెప్పేది ఎప్పుడు సంగతి? 6000 సంవత్సరాల క్రితం సంగతి. ఇవన్నీ చరిత్రలో ముద్రించబడి ఉన్నాయి. టైం వస్తే మనకు ఒక్కొక్క మాట్లాడుకుందాం తర్వాత దేవుని చిత్తం అయితే. అప్పట్లోనే ఇప్పుడు రాకెట్ ఎట్లాగో, మీకు రాకెట్ అని చెప్పే కంటే స్పేస్ షిప్ అంటారు కదన్నా. స్పేస్ షిప్ అంటే ఇక్కడ నుంచి మన స్పేస్ స్టేషన్ ఉంటుంది. ఒక 200 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దూరంలో స్పేస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ దాకా ఒక రాకెట్కి దాన్ని అటాచ్ చేసి ఈ భూకక్ష దాటిన తర్వాత అక్కడి నుంచి దాంట్లో ప్రయాణం అయ్యి ఆ స్పేస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా రిపేర్లు చేసుకొని కిందకి పై తిరుగుతూ ఉంటారు. కొలంబియా ఒక స్టేషన్, ఒక స్పేస్ షిప్ పేరు కల్పనా చావ్లా. మన దేశానికి చెందిన కల్పనా చావ్లా. ఆమె చనిపోయింది కదా యాక్సిడెంట్ జరిగి. అటు చూడబాకండి మన చదివిన వాళ్ళకి మాత్రం అర్థమవుతాయి ఈ మాటలు. అటు చూడబాకండి సార్, ఇవన్నీ చరిత్ర జరిగిన సత్యాలే. స్పేస్ షిప్పులు లాంటి షిప్పుల్లో భూమి మీదకి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో వచ్చి మీకు మంచి మాట చెప్పమంటారా? ఈరోజు ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి పిరమిడ్లు ఎవరు కట్టారనుకుంటున్నారు మీరు? ఈరోజు ఈజిప్ట్ దేశంలో ఉన్న పిరమిడ్లు ఎవరు కట్టారనుకుంటున్నారు? అది మానవులు కట్టిన కట్టడము కానే కాదు. అప్పట్లో అసలు యంత్రాలే లేవన్నా. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం నోవా గారి కాలంలో కట్టింది అయ్యి. జలప్రలయానికి ముందు ఆ పిరమిడ్లు కట్టింది. ఇప్పటికి కూడా ఆ రాయిని సేమ్ అదే షేప్లో కట్ చేయలేకపోతున్నారు. ఒక్కొక్క రాయి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. సేమ్ షేపు. ఈ రాయి ఎంత ఉందో మిగతా రాయి కూడా అట్టే ఉంటుంది. అటువంటి రాళ్ళు, కొన్ని వందల రాళ్ళు, మనుషులు మొయ్యలేరు వాటిల్ని. ఎక్కడి నుంచి తెచ్చినట్టు? ఇంచుమించుగా 8-9 కిలోమీటర్ల దూరంలో రాళ్ళు చెక్కి అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక రాయి మీద ఒక రాయి పేర్చుకుంటా సైజు తగ్గించుకుంటా 3 పక్షాలకు తీసుకెళ్లారు పైకి. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పారు ఏంటంటే ఇది మనుషులు కట్టింది కానీ కాదు. అది ఎక్కడుందో తెలుసా బిడ్డ? ఆ గ్రంథం పేరు మర్చిపోయాను నేను. వాళ్ళు రికార్డ్ చేశారు ఆ కాలంలో. ఆ 4000 సంవత్సరాల క్రితం తర్వాత ఒక 3000 సంవత్సరాల కాలంలో ఉన్న వాళ్ళని ఏమంటారు? చరిత్ర రాసేవాళ్ళని. ఆ బిడ్డరా వాళ్ళు రాసినటువంటి విషయాలు గ్రంథస్థం చేసి పెడితే ఆ గ్రంథంలో ఏముందో తెలుసా? ఆకాశ కుమారులు భూమి నుండి దిగివచ్చి భూమికి అక్కడ ఆకాశం నుండి ఆకాశ కుమారులు భూమికి దిగివచ్చి అందరితో మాట్లాడి టెక్నాలజీ. మీకు ఇంకా మంచి మాట చెప్పంటారా? అసలు నోవా గారి కాలంలో ఇనప పనిముట్లు వాడుకలో లేనే లేవు. అసలు మనుషులకి ఇనుప పనిముట్లు గురించి చెప్పింది ఎవరో తెలుసా? దేవదూతలే. ఆది కాండం 3వ అధ్యాయంలోనే ఉంటుంది ఈ మాట. లెమెకు పుట్టిన పిల్లలు 2 స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు ఆయన. లెమెకు 2 భార్యలు పెళ్లి చేసుకుంటాడు, ఆదా సిల్లా. వీళ్ళిద్దరు భార్యలను చేసుకుంటే వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలే. అక్కడ అంటాడు ఇనుప పనిముట్లకి వాడిన వాళ్ళకి మూల పురుషుడు తోబల్కయ్యను, కొన్ని పేర్లు ఉన్నాయి అక్కడ. వీళ్ళందరికీ ఇనుప పనిముట్లు చెప్పింది ఎవరు? ఆ టైంలోనే దేవదూతలే టెక్నాలజీ నేర్పించారు ఆ రోజు. దేవదూతలను మనం అంటున్నాం కానీ రక్తం ఉందో లేదో తెలియదు మనకి. వేరొక గ్రహాల మీద కూడా కోట్ల మంది జీవరాశులు ఉన్నారు. మనోళ్ళు వాళ్ళ గురించి తెలియక ఏలియన్స్ అంటారన్నమాట. ఇప్పుడు ఏలియన్స్ ఇదొక వేరే సబ్జెక్ట్. మళ్ళీ అప్పుడే 10 నిమిషాలు అయిపోయింది. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే బిడ్డరా, భూమి లాంటి గ్రహాలు, ఇంకా కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి ఈ విశాల విశ్వంలో.
దేవుడు నిర్మించిన ఈ భూమి, ఈ ఆకాశం ఒకానొక దినాన మరలా చాపలాగా చుట్టి పంపించేస్తాడు. మరలా మన కోసం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని నిర్మిస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన ఆకాశం, నూతన భూమి. ఈ పాత భూమి, పాత ఆకాశం గతించిపోయే లోపు కొన్ని సంగతులు జరుగుతాయన్నమాట. ఇవన్నీ బైబిల్లో సబ్జెక్టులుగా టాపిక్లుగా ఉన్నాయి. మనం బైబిల్ అంతా ఎతకాలంటే కష్టం కాబట్టి నేను మీకోసం అసలు ఈ భూమండల చరిత్రలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఇవి కానీ మీరు గుర్తుపెట్టుకుంటే బైబిల్ అంతా మీకు బిళ్ళరా క్లుప్తంగా క్లియర్గా అర్థమైపోయినట్టే. అందుకని నేనేం చేస్తానంటే ఒక్కొక్కటి చెప్పేస్తా. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మైండ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ విని అర్థం చేసుకోండి. చెప్పడం మాత్రం నా బాధ్యత. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇక మీద జరగబోయే సంగతుల్లో ఒక సంగతి, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరగబోయే భయానక పరిస్థితులు మన అంశం. కానీ దానికంటే ముందుగా ఈ భూమండలాన్ని గురించిన చరిత్రలో, ఈ భూమండల చరిత్రలో మొదటి నుండి చివరి దాకా జరగబోయే కొన్ని సత్యాలు లేదా జరిగిపోయినా జరుగుతున్నా జరగాల్సిన కొన్నిటిని ప్రభు రాయించి పెట్టాడు బైబిల్లో. ఒక్కొక్కటి మీకు చెప్తాను బిడ్డలారా. నంబర్ 1, ఫస్ట్ జరిగిపోయినవి అని గుర్తుపెట్టుకోండి. జరిగిపోయినవి అని రాసుకొని నంబర్ 1, ఆదికాండం 1:1 ప్రకారం సృష్టి జరిగిపోయింది. ఈ సమస్త సృష్టిని ఈ భూమండలం మీద దేవుడు చేశాడు. మొదటి సృష్టి జరిగిపోయినట్లో. రెండోది ఆదాము పతనం. ఎవరు పతనం? ఇవి మనం బైబిల్లో గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్లు అన్నమాట. ఆదాము పతనం ఆదికాండం 2:17 ప్రకారం. మూడోది నిర్గమకాండం 20 ప్రకారం ధర్మశాస్త్రం అమల్లోకి వచ్చింది. మూడోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది బైబిల్లో జరిగిపోయినవి ఇదంతా. సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషేని పిలిచి ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది మూడో పాయింట్ జరిగిపోయిన వాటిలో. నాలుగోది బిడ్డలారా రోమపత్రిక 3:23, మత్తయి సువార్త 1:21 ప్రకారం నరావతారిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఇవి భూమండలం మీద మానవుడు గుర్తుపెట్టుకోవలసిన అంశాలు. సృష్టి, ఆదాము పతనం, 3 ధర్మశాస్త్రం, 4 నరావతారం అని రాసుకోండి. యేసయ్య నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. 5వది సిలువ. మత్తయి సువార్త 26:28 ప్రకారం సిలువ. ఏమంటే సిలువ త్యాగం అనేది భూమండల చరిత్రలో గుర్తించదగిన గొప్ప విషయం. జరిగిపోయింది ఇది సిలువ త్యాగం. ఆ తర్వాత రోమపత్రిక 4:25 ప్రకారం పునరుద్ధానం. ఈ 6 సంగతులు ప్రపంచ చరిత్రలో, ఈ భూమండల చరిత్రలో జరిగిపోయినాయి బిడ్డలారా. సృష్టి, ఆదాము పతనం, ధర్మశాస్త్రం, నరావతారం, సిలువ, పునరుద్ధానం. ఇవి ఆల్రెడీ జరిగిపోయాయి. ఇప్పుడు జరుగుతూ ఉన్న వాటిని చూద్దాం. జరుగుతూ ఉన్నవి ఒకటే అది జరిగేది ఏంటంటే అపోస్తల కార్యాల గ్రంథం 17:30 ప్రకారం సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇప్పుడు అది సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా జరగద్ది ఇది. యేసుక్రీస్తు వారి మధ్యాకాశం దిగి వచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది. సువార్త ఎప్పటికీ జరుగుతూ ఉంటుందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రభుత్వాలు మారి మన పీకలు నొక్కినా, వాక్యాలు లేకుండా చేసినా ఆయన సువార్త జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక మూల. రైట్, ఇది జరుగుతుంది. ఇప్పుడు జరగబోయేవి రాసుకుందాం. ఇప్పుడు ఇవి చాలా పాయింట్లు ఉన్నాయి బిడ్డలారా, టక రాసుకోండి. జరగబోవునవి ఏంటో తెలుసా? నంబర్ 1, సంఘము ఎత్తబడును. ఫస్ట్ది జరగబోయే వాటిల్లో మొట్టమొదటిది సంఘం ఎత్తబడుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ సంగతులు రెఫరెన్స్లు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు బిడ్డలారా. సంఘము ఎత్తబడును ఒకటి. రెండోది క్రీస్తు న్యాయపీఠం. అంటే మనందరం ఖచ్చితంగా సంఘం ఆయన దగ్గర తీర్పు నిలబడాలి మధ్యాకాశంలో. దీన్ని క్రీస్తు న్యాయపీఠం అంటారు జరగబోయే వాటిలో రెండోది. తర్వాత 3 జరగవలసిన దాంట్లో క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవుతాడు రాబోయే రోజుల్లో. క్రీస్తు విరోధి అంటే అంత్యక్రీస్తు, లేదా రాబోయే రోజుల్లో ప్రపంచమంతటిని ఏలే ఒక అధిపతి. ఇతను క్రీస్తుకు విరోధిగా మారతాడు అన్నమాట. ఈ క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవుతాడు. 4వది రాబోయే రోజుల్లో వేశ్య వంటి మత వ్యవస్థ ఏర్పడును. 4వది వేశ్య వంటి మత వ్యవస్థ. బిడ్డలారా దీని అర్థం ఏంటంటే ప్రపంచమంతా ఒకే మతం తెస్తారు రాబోయే రోజుల్లో. ఏ మతం అన్నా? ప్రపంచమంతా ఒకే మతం. అన్ని మతాల సారం తీసుకొని ఒక మతాన్ని తయారు చేస్తారు. ప్రతి ఒక్కరు ఆ మతాన్ని ఆరాధించాలి, ఆ దేవుడినే పూజించాలి. ఆ సకల మతాల్లోంచి తీసిన సారం ఒకే మతానికి దేవుడు ఎవరో తెలుసా? ఈ అంత్యక్రీస్తే తన రూపాన్ని తీసుకొని నన్ను పూజించనని చెప్తాడనమాట.
వేశ్య వంటి మత వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పుడు నేను మీకు 4 చెప్పా, 5వ చెప్తున్నాను. రోమా సామ్రాజ్యం పునరుద్ధరింపబడుట. 5వది రోమా సామ్రాజ్యం పునరుద్ధరింపబడుట. ఈ రోమా సామ్రాజ్యం ఎక్కడ చూసాం మనము? నెబుకద్నెజర్ గారి ప్రతిమ ఐడియా ఉందా? నెబుకద్నెజర్ రాజు గారి కలలో ప్రతిమలో మోకాళ్ళ కింది భాగం నుంచి చీలమండల పైభాగం వరకు ఉన్న ఇనుము ఇంచుమించుగా 600 సంవత్సరాలు చరిత్రలో ప్రపంచాన్ని పరిపాలించింది. ఇది మళ్ళా పుంజుకుంటుంది రాబోయే రోజుల్లో. రోమా సామ్రాజ్యం పునరుద్ధరింపబడుతుంది. ఆ తర్వాత బిడ్డలారా 6వది అంత్యక్రీస్తు ఇజ్రాయేల్ దేశంతో 7 సంవత్సరాల నిబంధన చేసుకొనును. ఇవన్నీ సార్ మాకు చెప్పుకుంటా పోతున్నావు, దీనివల్ల మాకేమైనా లాభమా, దీనివల్ల మాకేమైనా మేలా అని మీరు అనుకుంటే, చదువులేని బిడ్డలారా, దీనివల్ల మాకేమన్నా మేలా, 8 గంటలకు రమ్మని చెప్పేవు, భలే చెప్పేవు, పరిగెత్తుకొని వచ్చాము, ఎక్కడికి వస్తే ఏదో తాడు పేడు అంటున్నావు తప్ప మాకేం అర్థం కావట్లా అనుకోబాకండి. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా వీటిని గురించి కనీస అవగాహన కలిగి ఉండాలా. ప్రతి క్రైస్తవురాలికి కనీస అవగాహన, భూమండలం పుట్టిన నాటి నుండి భూమండలం చాపలాగా చుట్టబడిపోయే వరకు జరగాల్సిన కొన్ని పరిస్థితుల్ని ప్రభు రాయించి పెట్టాడు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. 6వ సంగతి, అంత్యక్రీస్తు ఇశ్రాయేలు దేశంతో 7 సంవత్సరాల నిబంధన చేసుకుంటాడు. ఈ అంత్యక్రీస్తు అంటే చెప్పాను కదా, ప్రపంచం అంతటిని ఒకే ఒక వ్యక్తి పరిపాలిస్తాడు. రాబోయే రోజుల్లో ఇతనే అంత్యక్రీస్తుగా వస్తాడు. ఇతను నేడున్నటువంటి ఇజ్రాయేల్ దేశంతో ఒప్పందం చేసుకుంటాడు 7 సంవత్సరాలు. అవన్నీ మీకు ముందు చెప్తాను నేను. ఇవన్నీ మనకి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది ఈ మాట. దానియేలు గ్రంథం 9:27లో ఉంటుంది. సరే, రైట్. ఆ తర్వాత ఇంకా ముందుకు పోతే ఈ ప్రపంచ చరిత్ర జరగబోయే మరొక సంగతి, 144,000 మంది సాక్షుల పరిచర్య అని రాసుకోండి. 144,000 మంది సాక్షుల పరిచర్య. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉన్న సంగతి ఇది. 144,000 మంది సాక్షుల పరిచర్య, 144,000 మంది సంఘం ఎత్తబడిపోయిన తర్వాత 7 ఏళ్ల కాలంలో విడువబడిన ప్రజల మధ్య, యూదుల మధ్య సేవ చేస్తారు వీళ్ళు. బిడ్డలారా, ఇది 144,000 మంది పరిచర్య అన్నమాట. 8వది, బ్లెస్సీ సిట్ ప్రాపర్లీ ప్లీజ్. 8వది ఏంటంటే, యూదులు దేవుని ఆలయాన్ని తిరిగి కడతారు. ఈ భూమండల చరిత్రలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక పాయింట్, త్వరలో రాబోతున్న దినాల్లో యూదులు మరలా దేవుని మందిరాన్ని, 3వసారి సొలొమోను కట్టిన మందిరాన్ని తిరిగి 3వసారి కడతారు. యూదులు దేవుని ఆలయాన్ని తిరిగి కడతారు. 9వది, 2 సాక్షుల పరిచర్య. హనోకు, ఏలియాలు మరల భూమి మీదకి వచ్చి యూదుల మధ్య సేవ చేస్తారు. 2 సాక్షుల పరిచర్య. 10వది, 7 ముద్రల తీర్పులు. 7 ఏళ్ల కాలంలో జరగబోయే భయంకరమైన పరిస్థితి, 7 ముద్రల తీర్పులను రాసుకోండి. రెఫరెన్స్లు కావాలంటే మళ్ళీ నన్ను అడగండి, నేను మీకు ఇస్తా. 7 ముద్రల తీర్పులు. ఆ తర్వాత 11వది, గోగు మాగోగులు ఇజ్రాయేల్ దేశంపై యుద్ధం. గోగు మాగోగులు అంటే ఇవి 2 దేశాలు అన్నమాట. ఇజ్రాయేల్ దేశంపై దండెత్తును. ఇది యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం ఉంటుంది అనమాట ఈ సంగతి. ఆ తర్వాత 12వది, 2 సాక్షులు క్రీస్తు విరోధి చేత చంపబడుట. 2 సాక్షులు క్రీస్తు విరోధి చేత చంపబడుట. బోరుగా ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ మీకు ఒక్కొక్కటి చెప్తే ఓ అమ్మ ఇంతందా అని అర్థం అవుద్ది. మీకు అన్నీ నేను లిస్ట్ అవుట్ ఇస్తున్నాను అన్నమాట. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. చెప్పడం నా బాధ్యత. 12 చెప్పా, 2 సాక్షులు క్రీస్తు విరోధి చేత చంపబడుట. 13వది, సాతానుని దేవుడు భూమి మీద పడద్రోస్తాడు. సాతానును భూమి మీద పడద్రోయుట. ఇప్పుడు ప్రస్తుతానికి వాడు మధ్యాకాశంలో ఉన్నాడు. మధ్యాకాశము నుండి 7 ఏళ్ల కాలంలో తన బిడ్డలు తీసుకెళ్ళి అక్కడ దేవుడు తీర్పు తీర్చి వివాహం జరగాలి కాబట్టి సైతాన్ గాని అక్కడి నుంచి మళ్ళీ ఫుట్బాల్ అన్నదంతే ఈ భూమి మీదకి వచ్చి పడతాడు. ఇప్పుడు మధ్యాకాశంలో ఉన్నాడు ఆయన. రేపు ఆయన సాగనంపుతారు ప్రేమతో. ఇది 13వ సంగతి, సాతాను భూమి మీద పడద్రోయబడుట. 14, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట అంటే, పరిశుద్ధ స్థలం అంటే యూదులు తిరిగి కట్టిన 3వ మందిరం, సొలొమోను గారు కట్టిన 3వ దేవుని మందిరాన్ని మరలా 3వసారి కడతారు. ఆ పరిశుద్ధమైన దేవుని మందిరంలో రోబో, ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించబోతున్న ఒకే ఒక వ్యక్తి, క్రీస్తు విరోధి యొక్క రోబో బొమ్మను తయారు చేసి మందిరంలో కూర్చోబెట్టి పూజించమని చెప్తారు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట. 15 చెప్తున్నా, 15ది, అంత్యక్రీస్తు అసలు రూపం బయలుపడుట. అంత్యక్రీస్తు అసలు రూపం బయలుపడుట అంటే, అప్పటిదాకా ఈ క్రీస్తు విరోధి యూదులతో నిబంధన చేసుకొని నేను మీకు శాంతిని సమకూరుస్తానని నిబంధన చేసుకున్నాడు. మొదటి 3.5 సంవత్సరాలేమో వేదనలకు ప్రారంభం,
తర్వాతి 3.5 సంవత్సరాలు ఏమో మహాశ్రమల కాలం. ఈ మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ క్రీస్తు విరోధి యొక్క అసలు స్వరూపం బయటపడద్ది. అంటే నేనే దేవుణ్ణి, నన్ను మీరు మొక్కాలని అతని రూపం తీసుకెళ్ళి మందిరంలో పెట్టినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. అతని రూపం బయటపడుతుంది. అంత్యక్రీస్తు అసలు రూపం బయలుపడుట. ఆ తర్వాత 16వది బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేలీలు శ్రమ పెట్టబడతారు. ఇవన్నీ జరుగుతాయి రాబోయే రోజుల్లో. క్రైస్తవులుగా మనం మారి, ప్రకాష్, ఆదాము అబ్రహాంతో ఆగిపోకూడదు. ప్రకాష్ జాన్పాలన్న, ఆదాము అబ్రహాంతో ఆగిపోకూడదు. మనం రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేలుని శ్రమ పెడతారు. ఇప్పుడు కేవలం హమాస్, హౌతీస్ వీళ్ళు మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు ఇజ్రాయెల్ దేశాన్ని. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 7 ఏడేళ్ల శ్రమల కాలంలో ప్రపంచంలో దొరికిన వాళ్ళని చంపేస్తారు ఇశ్రాయేలుని. చాలా శ్రమపరచబడతారండి. ఆ తర్వాత ఏమండి, తర్వాత 17వది ఏంటంటే వేశ్య వంటి మత వ్యవస్థ. చెప్పాను కదా, ఒక మతం ఏర్పడద్దని. వేశ్య లాంటి ఈ మత వ్యవస్థని పూర్తిగా దేవుడు నాశనం చేసేస్తాడు అని మీరేం రాసుకోవాలంటే, వేశ్య వంటి మత వ్యవస్థ నాశనము చేయబడును. వేశ్య వంటి మత వ్యవస్థ నాశనం చేయబడును. ఆ తర్వాత 18వది 7 బూరల తీర్పులు. నేను చెప్పాను కదా, 7 ముద్రలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి. 7 బూరల తీర్పులు ఇవన్నీ 7 ఏళ్ల కాలం జరుగుతాయి. ఇదంతా 7 ఏళ్ల కాలం జరుగుతాయి. ఆ తర్వాత 19వది 7 పాత్రల తీర్పులు. 7 బూరలు, 7 పాత్రలు, 7 పాత్రల తీర్పులు. ఆ తర్వాత 20వది బిడ్డలారా, బబులోన్ అనే దేశం మరల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తుంది. అంటే ఇరాక్ అన్నమాట. ప్రస్తుతం ముస్లిం మరల వాళ్ళు లైన్లోకి వస్తారు. ఆర్థిక రాజకీయ శక్తి అయిన బబులోను వ్యవస్థ నాశనం చేయబడిపోద్ది. అంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఏమనుకోవాలంటే మీరు, ప్రపంచమంతా ఒకే డబ్బు వస్తుందన్న. మళ్ళా రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ఒకటే మతం, ప్రపంచమంతా ఒకటే కరెన్సీ, ప్రపంచమంతా ఒకే అధికారి. ఇదన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ఆర్థిక శక్తి అని పిలువబడుతున్న ఒకే కరెన్సీ, యూరో కరెన్సీ వస్తుంది అనమాట. యూరో కరెన్సీ వస్తుంది ప్రపంచం అంతా. దాన్ని దేవుడు నాశనం చేసేస్తాడు. 20 చెప్పాను మీకు నేను. ఇది ప్రకటన 14:8లో ఉంది. ఒకసారి కళ్ళు తెరిచి నా సైడ్ చూడండి. ఇప్పటికే మీకు మైండ్ హీట్ ఎక్కిపోయింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి 15 ఒక గంట సేపు వదిలేసి ఎట్ట హీట్ అయిపోద్దో. ఏం చెప్పాడు అసలు మాకు ఏం తెలీదు. మమ్మల్ని ఇంకోసారి అడిగేవంటే, పాస్టరా నువ్వు ఏందో చెప్పుకున్నావు, మమ్మల్ని అడగబాకు. అందుకే నేను చెప్తున్నాను కదా, ప్రకటన గ్రంథం అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. ఈ భూమండలాన్ని నిర్మించి శాపలాగా చుట్టబడిపోయే లోపల జరిగే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోగలిగితే బైబిల్ మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. బిడ్డలారా, దేవుడు ఆ జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరగబోయే భయానక పరిస్థితులు తెలుసుకునే ముందు అసలు ఈ భూమండలం మీద ఏం జరగాలి, ఏం జరిగిపోయాయి, ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, ఇప్పుడు జరగబోతున్న దాంట్లో 20వ చూసాం మనం. 20వది ఏదది, ప్రపంచ ఆర్థిక రాజకీయ శక్తి అయిన బబులోను నాశనం చేయబడును. తర్వాత 21 హర్మెగిద్దోను యుద్ధం. చివరిలో యుద్ధం జరగద్ది. ఇజ్రాయేలీల మీదకి ప్రపంచం అంతా లేస్తుంది అన్నమాట. దాన్ని హర్మెగిద్దోను యుద్ధం అంటారు. మెగిద్దో లోయలో జరుగుతుంది. ఆ హర్మెగిద్దోను యుద్ధంలో తన ప్రజల పక్షాన పోరాటానికే మన ప్రభు అయిన యేసయ్య మనల్ని అందరిని వెంట పెట్టుకుని ఒలీవల కొండ మీద దిగి వస్తాడా అని చెప్పండి. అది హర్మెగిద్దోను యుద్ధం. 21 అయిపోయింది కదా. 22 యేసుక్రీస్తు వారి 2వ రాకడా. భూమండలం మీద మనం జరగబోయే ఒక మంచి శుభ పరిణామం. ఇది శుభ గడి అన్నమాట. హర్మెగిద్దోను యుద్ధంలో ఓడిపోయిన ఇశ్రాయేలును ఆదరించడానికి, వారి పక్షాన పోరాటానికి, వారు కోరుకున్న మెస్సయ్యలాగా, రాజులాగా భూమి మీదకి దిగి వస్తాడు యేసుక్రీస్తు వారి 2వ రాకడ. 22వ పాయింట్. 23 ఇశ్రాయేలీలందరినీ సమకూరుస్తాడు దేవుడు. ఇశ్రాయేలు సమకూరుట. 23 ఇశ్రాయేలీలు సమకూరుట అని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడు అనమాట. 24 తీర్పు, దేశ జనాంగముల తీర్పు అని రాసుకోండి. దేశ జనాంగముల తీర్పు. చెప్పాను కదా, యేసుక్రీస్తు వారు హర్మెగిద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత యెహోషాపాతు లోయలో సింహాసనం వేసుకుని అన్ని జనులు తీర్పు తీరుస్తాడు. సీనాయి పర్వతం మీద సింహాసనం మీద కూర్చొని యూదులు తీర్పు తీరుస్తాను అని చెప్పాను మీకు నేను. ఇది మహిమగల సింహాసన తీర్పు. దీన్నే దేశ జనాంగముల తీర్పు అని రాసుకోండి. అలాగే ధవళ సింహాసన తీర్పు దీంట్లోకి వస్తుంది. దేశ జనాంగముల తీర్పు అయిపోయిందా. 25 దేవుడు సాతానుని అగాధములో పడవేయడం. 25 దేవుడు సాతానుని అగాధములో పడవేయడం.
7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత హర్మగిద్దోను యుద్ధంలో దేవుడు జయం సాధించిన తర్వాత సైతాన్ గారిని తీసుకెళ్ళి అగాధంలో పడేస్తాడు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుద్ది. 26లో 1000 ఏండ్ల పరిపాలన. దేవుడు సాతాను అగాధంలో పడేసిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుద్ది. అది 26 1000 ఏండ్ల పరిపాలన. 27వ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతమున్న ఈ భూమి ఆకాశాలు కాల్చివేయబడతాయి. ప్రస్తుతమున్న ఈ భూమి ఆకాశాలు కాల్చివేయబడతాయి. అగ్ని ప్రళయం రాబోతుంది రాబోయే రోజుల్లో. అన్న ఈ భూ ప్రపంచ చరిత్ర మొదట్లో ఏ ప్రళయం వచ్చిందన్న? మొదట్లో ఏ ప్రళయం వచ్చిందక్క? జల ప్రళయం వచ్చింది. ఇక మీదట భూమి మీదకి జల ప్రళయం రాదు. ఇక మీద నెక్స్ట్ వచ్చేది అగ్ని ప్రళయం. అగ్ని ప్రళయం ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం దగ్గర ఏ బాంబులు ఉన్నాయన్న? అణుబాంబులు, యాటమ్ బాంబులు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉండే ఒక బాంబుగా వేస్తే ప్రపంచం ఎగిరిపోద్ది. అంత భయంకరమైన బాంబులు తయారు చేసి పెట్టినారు, లోపల పెట్టినారు వాళ్ళు. అమెరికాలో, జపాన్లో బాంబు వేస్తే ఒక ఊరే, ఒక సిటీ నాశనం అయింది. ఇప్పుడుండే బాంబులుగా వేస్తే నార్త్ కొరియా వాడు కానీ తెక్కలు వచ్చి ఒక బాంబుగా వేసాడంటే అక్క అందరూ ఎగిరి. వాడు మనిషా రాక్షసుడా? కిమ్ ఏం పేరు? కిమ్మే కదనా? కిమ్. అదేమంటే సంవత్సరంకి వస్తారో లారీ తెస్తాడు, ఒకటి వెళ్తాడు బయటికి, ఏయ్ జాగ్రత్త అంటాడు. పసిఫిక్ మహాసముద్రం లేకపోతే తీసుకుపోయి చెక్ చేస్తున్నాం మేము, టెస్ట్ చేస్తున్నాం మేమని ఒక బాంబును వదులుతాడు. అవి నేరుగా వచ్చి సింగపూర్ దగ్గర పేలుతుంటాయి ఆ సముద్రంలో పడి. వాడు కానీ తెక్కలు వచ్చి కానీ ఒకటి కానీ వేసాడా ఒక పక్కంతా కొట్టుకుపోద్ది. కానీ ఇప్పుడు ఎవరు ఎయిరు గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఇదిగో ఈ హర్మగిద్దోను యుద్ధం తర్వాత దేనికి వాటి పేలిపోతాయి బాంబులు. పేలిపోతే బట్లారా భూమి చాలా మట్టుకు నాశనం అయిపోద్ది. అసలు ఈ భూమి ఆకాశాలన్నీ కాల్చివేయబడతాయని వాక్యం చెప్తుంది. అగ్ని ప్రళయం రాబోతుంది. ఇది 20 ఎన్నో పాయింట్? అది 27 పాయింట్ అయింది. 28వ పాయింట్ ఏంటంటే, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము దేవుని చేత సృష్టింపబడుట. లాస్ట్ పాయింట్ 28వ పాయింట్ బిడ్డారా, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము దేవుని చేత సృష్టింపబడుట. ఆ తర్వాత మనల్ని దేవుడు నూతన యెరూషలేం అంటే పరలోక పట్టణం అనమాట. పరలోక పట్టణాన్ని ప్రభు మన కోసం తీసుకొని వస్తాడు. ఇక తరతరాలు యుగాలు మనం ఆయనతో పాటు సహవాసం చేస్తాం. ఇది కనీస భక్తి చేస్తున్న క్రైస్తవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అనమాట. బైబిల్ అంతట్లో భూమి పుట్టిన నాటి నుండి భూమి కాల్చబడిపోయే వరకు జరగబోయిన సంగతులు ఇవన్నీ అర్థమైంది అన్నోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. సృష్టి కాడి నుంచి మనం స్టార్ట్ చేసాము. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము దేవుని చేత సృష్టించబడిన దగ్గర ముగించాం మనం. సృష్టి చేయబడింది, సృష్టి కొట్టివేయబడింది, కాల్చివేయబడింది. ఆ తర్వాత నూతన ఆకాశం నిర్మించబడింది. కాబట్టి బిడ్డలారా, ఇవి రాబోయే ఘట్టాలు, జరగవలసినవి, జరగబోతున్నవి. ఆల్రెడీ కొన్ని జరిగిపోయాయి. ఇప్పుడు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక సంఘం ఎత్తబడిన తర్వాత నుంచి జరగబోయే సంగతులు వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘం ఎత్తబడిపోయిన తర్వాత పరిస్థితులు భూమి మీద ఎంత భయంకరంగా ఉంటాయో ఇప్పుడు నేను మీకు ఒక 10 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు నా పక్షమై ఉన్నావని తెలిసేనే ఈ సస్యఫల సమృద్ధితో, చిమ్మ చీకటే నాకు వెలుగాయనే, నేను నీ పక్షమైనందుకే. పెడతలే చప్పుడు కొట్టండి. నీవు నా పక్షమై ఉన్నావని తెలిసేనే ఈ సస్యఫల సమృద్ధితో, చిమ్మ చీకటే నాకు వెలుగాయనే, నేను నీ పక్షమైనందుకే. 1000 తరముల వరకు కృప చూపు వాడవని, నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించెదా. 1000 తరముల వరకు. దేవుని బిడ్డలారా, మనకు ఈరోజు దేవుడిచ్చిన గొప్ప కృప, ఆయన మనపై చూపిన గొప్ప ధన్యత, ఇంకా
ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో మందికి దొరకలేదు. అంటే అసలు రాబోతున్న కాలంలో ఏం జరగబోతున్నాయి, క్రైస్తవం ఎటు వెళుతుంది, ఈ భూలోక చరిత్ర ఎలా మారబోతుంది, అసలు భూమి మీద ఏం జరగబోతుందో ప్రకటన గ్రంథాన్ని దేవుడు తెరిచి మన ముందు ఒక్కొక్కటి పెడితే, ఇది నువ్వు అర్థం చేసుకోకుండా మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోతే బిడ్డ ఎంత నష్టపోతావో వీలైనంత వరకు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభు అటువంటి జ్ఞానాన్ని ప్రభు నీకు ప్రసాదించును గాక. ఆమేన్. 1000 తరముల వరకు కృప చూపు వాడవని నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించేదా. 1000 తరముల వరకు కృప చూపు వాడవని నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించేదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని నిన్ను పూజించి కొలిచి ఆరాధించేదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని నిన్ను పూజించి కొలిచి ఆరాధించేదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. తేజో మండల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. తేజో మండల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ప్రతి జీవి కోరికను నీకు పిలివిప్పి తృప్తిపరచుచున్నావని కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో సదాకాలము సల్లుతిల్చేదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. తేజో మండల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ఘన సార్వభౌముడా నా యేసయ్యా. హల్లెలూయా. అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు సంబంధం లేదు, తిపోతానా. చదువు కాస్త ఏమండి, ఆదాము అబ్రహాము ఇస్సాకు దావీదులకు అలవాటు పడ్డ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా తప్పులేదు బిడ్డలారా. సృష్టి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది చరిత్ర, బైబిల్ ఘట్టాలు. సృష్టి దగ్గర స్టార్ట్ అయ్యి సృష్టి ముగించబడి కాల్చివేయబడిన తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేముతో ముగించబడింది. కాబట్టి మరలా దేవుడి చిత్తం అయితే వినండి. ఇన్ని సంగతులు జరగాలి రాబోయే రోజుల్లో బిడ్డలారా. అయితే ఇప్పుడు మన పాయింట్లోకి వెళదాం. ఏంటి మన పాయింట్? ఇక మీదట జరగబోతున్న ఒక సంగతి ఏంటంటే, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరగబోయే భయానకమైన పరిస్థితులు. ఒక 4 చెప్తాను మీకు, ఇప్పుడు గుర్తు చేసి ముగించేస్తా. 4 సంగతులు రాసుకోండి. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరగబోయే 4 సంఘటనలు. మొదటిది, సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచమంతా గందరగోళం అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్, ప్రపంచమంతా గందరగోళం. లూదియక్క నువ్వు ఎడ చూస్తున్నావంటే, లూదియక్క వాళ్ళు ఎవరో గందరగోళం అయితే మమ్మల్ని నువ్వు గందరగోళం చేయటం ఎందుకు? వాళ్ళు ఎవరో గందరగోళం అయితే నువ్వు మమ్మల్ని గందరగోళం చేయటం ఎందుకు? కొంతమంది అక్కోళ్ళు నా సైడ్ చూస్తున్నారంటే 9 గంటల కదా వాక్యం స్టార్ట్ చేసేది, వాక్యం బట్టి చెప్పేసాడు, మధ్య పాట కూడా పాడేసాడు. బిడ్డలారా, మీకు చెప్పి నేను ఓడిపోతున్నాను, అందుకే మీకు చెప్పకుండా గెలద్దామని నేను చెప్పలా. మీకు పోయిన వారం కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది బిడ్డలారా, కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని
8 గంటలకే వాక్యం ప్రారంభించాలని ఈరోజు చేసాం. ప్రతి వారం ఈ మే నెల జూన్ నెల అయిపోయేదాకా కొంచెం ముందుకు రండి బిడ్డలారా. మీకు రేపు వారం ఖచ్చితంగా వస్తారులే మీరు. చెప్పండి, సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరగబోయే మొట్టమొదటి సంగతి, ప్రపంచమంతా గందరగోళం. సార్, సంఘం ఎత్తబడితే గందరగోళం ఎందుకు అవుద్ది చెప్తానేనండి. నెంబర్ 1, గందరగోళంలో ఫస్ట్ ఎట్లా గందరగోళం అంటే, మిస్సింగ్ కేసులు ఎక్కువ బుక్ అవుతాయి పోలీస్ స్టేషన్లో. ఏ కేసులు? మిస్సింగ్. నేను చెప్పాను కదా, కళ్ళద్దాలు, బట్టలు, చెప్పులు, ఫోను అన్నీ ఇక్కడే వదిలేస్తారు. వితిన్ మినిట్స్లో సంఘం ఎత్తబడింది అంటే అర్థమైంది బిడ్డలారా. చెప్పాను కదా, రెప్పపాటులో సంఘం ఎత్తబడి గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆమె ఎదుట సజీవులమై నిలిచి ఉండు. మనం చెర్రి గో ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు. మనము వారితో పాటు ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడదు అని రాయబడింది. అంటే బూర వినబడిన తర్వాత అప్పటికి సిద్ధముగా ఉన్న పరిశుద్ధులు, భూమి మీద బ్రతికి ఉండగా ఆల్రెడీ మృతి చెందిన పరిశుద్ధులు, క్రీస్తునందుండి మృతులైన వారు సమాధులు తెరవబడటం, సమాధుల్లో నుంచి మహిమ దేహాలతో వారు లేవడం, లేచిన వారు అలా ఆకాశ మండలానికి ఎక్కిపోతూ ఉండగా ఆనాటికి భూమి మీద బ్రతికి ఉన్న పరిశుద్ధులు రెప్పపాటులో బట్టలు, ఫోను, కళ్ళద్దాలు, చెప్పులు, సూట్లు, బూట్లు ఎన్నుండని అన్నీ వదిలేసి వితిన్ సెకండ్స్లో, మీకు బాగా చెప్తా, ఒక పార్కులో అందరూ వాకింగ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక చెట్టు కింద భార్యాభర్తలు కూర్చో ఉన్నారు. ఆ తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇలా ఉన్న కోలాహలంగా బూ అని వినపడింది. ఏంది? ఎవరు కనపడద్ది? ఆయత్తపరచబడి ఉన్న వారికి మాత్రం వినపడద్ది. ప్రశాంతంగా కిలకిల ఆడుకుంటా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా టక్క మాయమైపోతారు. మా ఆయన ఫోన్ ఉంది, మా ఆయన బట్టలు ఉంది, ఇదేంది ఇటుపోయారు. అప్పట్లో ఉన్న వాళ్ళకి తెలియదు, ఎంత చెప్పినా ఎనరు. అసలు ఈ రాకడని మీరు చెప్పండి. మీరు బయట ఉన్న వాళ్ళకి పోయి, ఈ దేవుని బిడ్డలు కాకుండా ప్రభువుని నమ్ముకోకుండా అన్నిజులుగా ఉన్న వాళ్ళ దగ్గర ఈ మాటలు చెప్పండి. అమ్మ, రాబోయే రోజుల్లో మనం మాయమైపోతామంట, మన బట్టలు తెక్కలదనపా మెంటల్. మీ పాస్టర్ మీకు బాగా ఇంజక్షన్లు వేసి పిచ్చిక్కిచ్చేస్తారు. మీకు పిచ్చి ఎత్తబడేది వెళ్ళేది అన్న వాళ్ళు నమ్మరమ్మా. అలా నమ్మరు కాబట్టే రేపు కనబడకుండా అయిపోయిన తర్వాత వాళ్ళు భయపడిపోతారన్నమాట. గందరగోళం అయిపోద్ది. మా ఆయన ఎడిపోయాడు, మా అమ్మ ఎడిపోయింది, మా బ్రదర్ ఎడిపోయాడు, మా అక్క ఎడిపోయింది. క్రైస్తవుల్లో కూడా అవిశ్వాసం నమ్మలేరు ఈ సంగతులన్నీ. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ప్రజలు మిస్ అయిపోతున్నారని ప్రజలు ఏమైపోయారో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిస్సింగ్ కేసులు. మన ఇంట్లో ఒక బిడ్డ అలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఎటుంటారన్నా బాంధవ్యన్నా భలే పోయాడు అంటారా? ఇంకా వాళ్ళు ఏడుపు. కొంతమంది పేపర్లు వేస్తారు, పేపర్లు పోస్టర్లు వేసి కనబడితే చెప్పండి, చెప్పిన వాళ్ళకి తగిన బహుమతి. మనరాలు కూర్చోపు, తగిన బహుమతి ఇవ్వబడుతుంది. మిస్సింగ్ కేసులు ఎక్కువైపోతాయి. ఏ దేశం పట్టుకున్న గందరగోళం. ఎట్టిపోయారు. మిస్సింగ్ కేసులు ఎక్కువ. మీకు ఇంకా అతడు చెప్పాలంటే, ఏలియా గారిని దేవుడు అగ్నిరథాల మీద ఎక్కడ తీసుకెళ్ళాడు అన్న? పరలోకం తీసుకెళ్ళిన తర్వాత స్వయాన ఏలియా గారి శిష్యులే ఏమంటారు తెలుసు? ఎలీషా ఏమంటారు తెలుసు? అయ్యా, మీరు ఆజ్ఞాపిస్తే మేము పోయి మొత్తం వెతుకొస్తాం. మేము పోయి, ఒరే దొరకడరా, ఉండడురా, ఒరే తీసుకెళ్ళాడు. అటు కాదండి, దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి ఎత్తి ఎక్కడో పడేసి ఉంటుంది. మీరు ఓకేనండి, మేము పోయి కొండలు, లోయలు మొత్తం వెతుకొస్తామని ఎంత వద్దన్నా వినకుండా ఆయన మీద ప్రేమ చేత క్రైస్తవులమ్మ, దేవుడి బిడ్డలు, ప్రవక్త గారి శిష్యులే పోయి 3 రోజులు ఎతికారంట కొండల మీద, గుట్ల మీద పడేసి ఉంటాడేమోనని. నాకు భలే ఆశ్చర్యం వేసింది. దేవుడి బిడ్డలే ఆల్రెడీ ఒక దేవుడు చూపించాడు ఏలియా గారు ఎత్తబడతాడని, ఏలియా గారు కొనిపోబడతాడని. వీళ్ళు నమ్మకుండా మొత్తం గాలించి వచ్చారు పోయి. సేమ్ అలాగే రాబోయే రోజుల్లో సంఘం మనం ఎత్తబడిపోయిన తర్వాత మన బంధువులు, మన తాతలు, మన తాతలు కాదులే, మన పిల్లలు, మన మనవాళ్ళు, వీళ్ళందరూ ఇక టీవీల్లో యాడ్లు ఇస్తారు. మా నానమ్మ మీకు కనపడితే, మా నానమ్మ కలరు బ్లాకు, ఆమెకి ఎండుగులు ఉండవు, మొత్తం బేబీ కటింగ్ కొడుచుకో మనిషి, ఆమె మాకు కనపడకుండా పోయినప్పుడు బట్టలు ఏడా ఉండాలి. ఏడన్నా కనపడితే బట్టలు వేయడానికి ఆమె చీర మొత్తం ఎంత ఎడ వదిలేసిపోయింది. చూపించిన వాళ్ళకి తగిన బహుమతి ఇవ్వబడుతుందని ఎక్కడ ఏ టీవీలో చూసినా, ఏ ఫోన్లో చూసినా మిస్సింగ్ కేసులు అయిపోతాయి. సొంత బంధువులు వెతుక్కుంటారు. చిన్నమ్మ మీ ఊరికి వచ్చిందా, పెదమ్మ మీ ఊరికి వచ్చిందా, గందరగోళం అయిపోద్ది మనుషులు కనకపోతే. బిడ్డరా,
మీరు అనుకుంటున్నారేమో మనం కనబడకుండా మధ్యాకాశం ఎగిరిపోయి మన ఆనందంలో మనం ఉంటే ఈ విడవబడ్డ మన బంధువులందరూ భూమి మీద ఇతుక్కుంటా ఉంటారు మనల్ని. ఏమయ్యా ఇస్రాయల్ పాస్టరా, చెప్పేదానికైనా ఒక హద్దు ఉండాల. మనం ఎట్లా ఉండడం చచ్చిపోతాం అంటున్నాం. మనకి ఇప్పుడు ఎందుకు ఆ మాటలని మనకు తెలుసుకోవాలి మనం. ఒకటి, గందరగోళం ఎందుకో తెలుసా? మిస్సింగ్ కేసులు. రెండో పాయింట్, గందరగోళం ఎందుకంటే ప్రపంచం అంతా బిడ్డలారా అధిక ప్రాణ నష్టం జరగద్ది సంఘం ఎత్తబడిన తర్వాత. అధిక ప్రాణ నష్టం అంటే చాలామంది చచ్చిపోతారు. సంఘం ఎత్తబడిన తర్వాత చాలామంది నెక్స్ట్ స్పాట్లోనే, ఒకవేళ ఈ టైంకి ఎత్తబడిద్దారంటే ఇక ఈ రోజంతా మామూలు ప్రాణ నష్టం కదా ప్రపంచం అంతా. ఎందుకు పాస్టర్ గారు అంటారా? నేను చెప్తానండి. ఒక బస్సులో ప్రయాణికులు పోతా ఉన్నారు, కారులు పోతా ఉన్నాయి, జీపులు పోతా ఉన్నాయి, ఆటోలు పోతా ఉన్నాయి. ఈ ఆటోలు తోలేవాళ్ళు, కారులు తోలేవాళ్ళు, బస్సులు తోలేవాళ్ళు కనుక నీతిమంతులు అయ్యుండారు అనుకో, దేవుని బిడ్డలు అయ్యుండారు అనుకో, బస్సు పోతానే ఉంటుంది, కళద్దాలు బట్టలన్నీ సీట్లో ఉంటాయి. బాబునా అర్థమైంది? నా మాట అర్థమైందా? కారు బాగా ఫాస్ట్ పోతా ఉంది, ఆయన పాటలు పెట్టుకొని సూత్రం తేజో మండల ఎంతకంత కుటుంబస్తులు లేకపోతే బంధువులు కూర్చో ఉన్నారు, కారు భలే ఫాస్ట్ పోతుంది హైవే మీద. సప్పున కళ్ళద్దాలు, ఫోను, బట్టలన్నీ సీట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? కారు పోయి ఎదురుకు వచ్చేదాన్ని కొట్టేస్తుంది, లేకపోతే కాలువల్లో పడిపోతారు, లేకపోతే ఇంకా లోపల ఉండేవాళ్ళంతా యేసు రక్తమే చేయి. ఈ విధంగా కొన్ని వందల ట్రైన్లు యాక్సిడెంట్లు అవుతాయి, కొన్ని బస్సులు యాక్సిడెంట్లు అవుతాయి, కొన్ని కార్లు యాక్సిడెంట్లు అవుతాయి. ఇంకో మాట, అందుకే అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? రక్షణ పొందిన ఒకరిని పైలట్గా, అన్ని జనుల్ని పైలట్గా పెడుతున్నారు ఇప్పుడు జాగ్రత్తగానే. వాళ్ళు ముందు మామూలు కాదు వాళ్ళు. అమెరికా పైలట్లు ఇప్పుడు అమెరికా ఫ్లైట్లకి ఒకతనేమో రక్షణ పొందిన అతన్ని, ఒకతనేమో రే నువ్వు బాగా తాగుతావా అబ్బాయి, నువ్వు బాగా చేస్తావు కదా, నువ్వు ఎత్తపడలేరా, ఒకటి ఎత్తపడినా కూడా నువ్వు దాని ఫ్లైట్ తాగొచ్చని ఒక అన్యుణ్ణి, ఒక క్రైస్తవుని పైలట్లుగా పెట్టుకుంటారు అమెరికా వాళ్ళు. వాళ్ళు ఎంత ముందు చూపుతూ ఉన్నారో చూడండి. మనకు లేదు జాగ్రత్త బిడ్డలరా. రాబోయే రోజుల్లో ఎత్తబడిపోయిన తర్వాత ఈ వాహనాల యాక్సిడెంట్ల దెబ్బకి కొన్ని వేల లక్షల మంది చచ్చిపోతారు. ప్రపంచ గందరగోళం అయిపోద్ది. అసలు ఏ ఇంట్లో పెట్టిన మరణాలే, ప్రపంచమంతా గందరగోళం. ప్రజలు ఎత్తబడిపోయిన తర్వాత ఎన్ని ప్రమాదాలు బిడ్డలరా. మూడో పాయింట్ గందరగోళం. ఎందుకంటే తెరవబడిన సమాధులను గూర్చి గందరగోళం. వల్ల ఒకటేమో మిస్సింగ్ కేసులు, రెండేమో అధిక ప్రాణ నష్టం, మూడోది తెరవబడిన సమాధుల గురించి గోల. మహిమకి ఎడ చూస్తుందంటే సార్ అన్ని చూసి వచ్చే మనకు చెప్పినట్టుగా ఉంది, అన్ని ఎగస్ట్రాల మాటలు కాకపోతే. నిజమేనక్క, నిజమే. సమాధులు తెరవబడవా? తెరవబడ్డాయి కదా. ఇప్పుడు మన క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట సమాధుల్లోంచి లేస్తారు. ఆ సమాధులు అట్లా బద్దలు కొట్టబడి సమాధి పెట్లు ఉండవులే, మట్టి కలిసిపోతాయి కదా, ఆ మట్టంతా ఒక్కసారి ఎగిరిపోద్ది, చల్లవలైపోద్ది, మట్టంతా గుంట కనపడుతుంటుంది. ఈ సమాధులు తెరవబడిన తర్వాత వీళ్ళందరూ పోయి ఓ కొడుకుంటారు. మా వాళ్ళని ఎవరో తవ్వుకొని, ఒరే చచ్చిపోయింది ఎప్పుడు, ఇంచుమించుకు 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు సమాధి మీరు ఏం చేస్తారా, ఎముకలను ఏం చేసుకుంటారు? వీళ్ళు నమ్మరు. ఇది ఏం జరిగింది? ఎత్తబడ్డది, సంఘం ఎత్తబడింది, యేసయ్య వచ్చినట్టున్నాడు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు నమ్మరు. మా అబ్బాయి సమాధి ఎవరో తవ్వి కిడ్నీల కోసం తీసుకుపోయారు, కేసు పెట్టు. గందరగోళం ప్రపంచమంతా తెరవబడిన సమాధుల గురించి బిడ్డలారా. ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఒక సమాధుల దొడ్డిలో బాగానండి, ఒక సమాధుల దొడ్డిలో పాత నిబంధన భక్తుల సమాధులు ఒక 10 ఉన్నాయి అనుకోండి, లేదా ఒక 100 ఉన్నాయి. పాత నిబంధన భక్తుల సమాధులు ఉందా? కొత్త నిబంధన ఏమండి భక్తులు అంటే నీవు నేను అనుకోండి, కొత్త నిబంధన భక్తుల సమాధులు ఒక 200, మిగతా 700 వచ్చి దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు అనుకోండి బిడ్డరా. ఆ 1000 సమాధుల్లో ఎన్ని సమాధులు తెరవబడతాయి తెలుసా? 200 సమాధులు తెరవబడతాయి. అంటే క్రీస్తు నందుండి మృతులైన పరిశుద్ధులు, కొత్త నిబంధన భక్తులే ఫస్ట్ లేస్తారు సమాధుల్లో నుంచి, పాత నిబంధన భక్తులు మాత్రం లేరు. 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ శరీరాలు లేపబడతాయి. ఇది పునరుద్ధానాల వరుసలు 7. అప్పుడు చెప్పుకుందాం. అవి ఫస్ట్ మన సంఘం ఎత్తబడేదంటే కొత్త నిబంధన భక్తులు మాత్రమే. అంటే మనమే లేస్తాం. క్రీస్తు నందుని మృతులైన వారు సమాధుల్లోంచి లేస్తారు, సజీవులుగా ఉన్నవాళ్ళు రెప్పపాట్లో మార్పు నుండి కలిసి మధ్యాకాశానికి వెళ్తారు. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నేను ఇంతకంటే మీకు బాగా చెప్పలేను నాయన, నా వల్ల కాదు, ఇంక నా వల్ల కాదమ్మా. అర్థమవుతుందిలే, అర్థం కాక లేదు కానీ క్లియర్గా అర్థమవుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచమంతా గందరగోళం. నంబర్ 1 ఒకటి మిస్సింగ్ కేసుల వల్ల, రెండోది అధిక ప్రాణ నష్టం, మూడోది తెరవబడిన సమాధుల గురించి గందరగోళం, నాలుగోది
బిడ్డలారా అనేక ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని ధైర్యపరుస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అప్పుడు రాజకీయ నాయకులు ఎక్కువ ఉండరు, ఒకే చెప్పాను కదా, అంత్యక్రీస్తు ఒక్కడే ఉంటాడు భూమి మీద. అతని దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఏమంటే లైవ్లో ప్రెస్ మీట్లు పెట్టి ఏమైపోయారు, సమాధులు తెరవబడ్డాయి, వాళ్ళు ఎట్టిపోయారు, ఇక్కడ 2000 సమాధులు తెరవబడ్డాయి అంట, ఎవరు దోవుకోపోయారు, కనబడితే చెప్పండి. ఇది అనేక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు యాక్సిడెంట్ల గురించి. ఆ తర్వాత నేను చెప్పాను కదా, యూరోపియన్ సమాఖ్య EU అని చెప్పాను మీకు మొదట్లోనే. 10 దేశాలు నెబుకద్నెజర్ గారి ప్రతిమ కళ ప్రకారం కాళ్ళ కింద అంటే మెడముల కింద ఉన్నటువంటి భాగము ఆ 10 వేళ్ళు ఇనుము మట్టి కలిసినట్టుగా ఉన్నటువంటి ఈ యూరోపియన్ సమాఖ్య 10 దేశాలు కలిపి ఒక రాజ్యం ఏర్పాటు చేసుకుని చెప్పాను కదా, అదే క్రీస్తు విరోధి రాజ్యం. ఆ క్రీస్తు విరోధి రాజ్యంలో ఉన్నటువంటి సమాఖ్య కూడా ప్రెస్ మీట్ పెట్టి సంఘం ఎత్తబడిందన్న సంగతి వాళ్ళకి తెలిసినా అది మరుగు చేయడానికి అనేక అబద్ధాల మాటలు చెప్పి ప్రజలు ధైర్యపరుస్తారు. మీరేం టెన్షన్ పడద్దు, మనం ఖచ్చితంగా పట్టుకుందాం, ఎక్కడో దగ్గర ఉంటారని యేసుక్రీస్తు వారు రాకడిని మరుగు చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ మీట్లు పెట్టి. ఆ రోజుల్లో అర్థమైంది లేయా? గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి గందరగోళం అయిపోయిందా, ప్రపంచం అంతా గందరగోళం. రెండోది సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారి పరిస్థితి. రాసుకోండి, విడవబడిన వారి పరిస్థితి. రెండోది సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఈ విడవబడింది ఎవరో తెలుసా? సంఘం అంతా ఎత్తబడిపోయింది. యేసుక్రీస్తు వారి కోసం ప్రతి ఒక్కరు ఎత్తబడిపోయారు. ఇక భూమి మీద విడవబడింది ఎవరు? క్రీస్తును అంగీకరించని హేతువాదులు, అంటే నాస్తికులు, దేవుడే లేడనే వాళ్ళందరూ విడవబడిపోతారు బిడ్డలారా. ఆ తర్వాత సమస్త ప్రజలలో ఉన్నటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన అనిలు, యేసుక్రీస్తును అంగీకరించని ఆయన రక్తంలో కడగబడిన అనిలు, నామకార్థ క్రైస్తవులు, క్రీస్తును విశ్వసించని యూదులు కూడా విడవబడిపోయారు. ప్రపంచం అంతా 3 గుంపులు అని చెప్పాను మీకు ఇప్పుడు. 1 యూదులు, 2 అన్యులు, 3 క్రైస్తవులు, అంటే సంఘం. రేపు సంఘం ఎత్తబడిపోయింది, భూమి మీద 2 గ్రూపులో ఉంటారు, యూదులు, అన్యులు. బిడ్డలారా, ఈ విడవబడిన వాళ్ళు కొన్ని రోజుల పాటు షాక్ నుంచి కోలుకోలేరంట. ఈ విడవబడిన వాళ్ళు కొన్ని రోజుల పాటు ఆ షాక్లో ఉంటారన్నమాట. అరే చెప్తా ఉండిరు మొదటి నుంచి సంఘం ఎత్తబడిపోయినట్టుంది నా చూడ. సంఘం ప్రపంచమంతా మిస్సింగ్ కేసులు అంటే ఖచ్చితంగా సంఘం ఎత్తబడిపోయింది అంటే నేను విడవబడ్డానా అనే దిగుల్లో, వేదనలో, షాక్లోకి వెళ్ళిపోతారు ప్రజలంతా. అప్పుడు కొన్ని రోజుల పాటు ఆ షాక్లో నుంచి కోలుకోలేరండి బిడ్డలారా. ఇవన్నీ భయంకర పరిస్థితులు. ఏ ఇంట్లో చూసిన ఏడుపులు, కన్నీళ్ళు, వాక్య విని అయ్యో ఇదిగో రాబోతున్నాడు దేవుడు అని చెప్తే మేము వినలా, వెళ్ళిపోయిన సంఘం, మేము విడబడిపోయామని ఏ ఇంట్లో పట్టిన ఏడుపులు, ఆక్రందనలు, ఏమండి ఘోష. ఐగుప్తులో ఘోష పుట్టినట్లుగా సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచమంతా ఘోష పుడుతుంది. మొదటిది గందరగోళం, రెండోది విడవబడిన వారి పరిస్థితి ఘోష బిడ్డలారా. ఆ తర్వాత 3వ సంగతి, సంఘం ఎత్తబడిన తర్వాత 3వ సంగతి ఏంటంటే గోగు మాగోగు యుద్ధం జరగద్ది. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల కాలంలో జరిగే యుద్ధం ఇది, గోగు మాగోగు యుద్ధం. అంటే దాని అంటే బిడ్డలారా, గోగు అంటే రష్యా, మాగోగు అంటే అరబ్బు దేశాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కువైట్, సిరియా, సౌదీ, ఇవన్నీ ఒక 7 దేశాలు ఉన్నాయి. ఈ అరబ్బు దేశాలతో పాటు రష్యా దేశం కూడా వీళ్ళకి సపోర్ట్గా వస్తుంది. ఈ అరబ్బు దేశాలు అన్నీ కలిసి రష్యాతో పాటుగా ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధంలో జయం ఇవ్వడానికే బిడ్డలారా, ఆ యుద్ధంలో జయం ఇవ్వడానికి దేవుడు వాళ్ళ పక్షం యుద్ధం చేస్తాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే సంఘం ఎత్తబడిన తర్వాత జరగబోయే సంగతి అన్నమాట ఇది. బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి, దేశాల పేర్లు. ఆ దేశాల పేర్లకి ఇప్పుడున్న దేశంలో ఏ పేర్లు ఉన్నాయో చెప్తా చూడండి ఒకసారి. ఆ దేశంలో ఆ యుద్ధంలో అంటే గోగు మాగోగు యుద్ధంలో ఈ దేశాలన్నీ పాల్గొంటాయి. 1 రోషు అని ఉంటుంది బైబిల్లో. రోషు అంటే రష్యా. మెషేకు అని ఉంటుంది. మెషేకు అంటే మాస్కో అని అర్థం. మాస్కో అంటే రష్యా దేశం యొక్క మరి రాజధాని కదా. మెషేక్ అంటే మాస్కో. తుబాలు అంటే తూబల్కసస్ అనమాట. ప్రస్తుతానికి ఇది కూడా ఒక ముస్లిం కంట్రీ, తూబల్కసస్. కూషు అంటే ఇథియోపియా. పూతు అంటే లిబియా. పూతు, కూషు, తుబాలు, మెషెకు, రోషు ఇవన్నీ కలిపి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తాయి సంఘం ఎత్తబడిన తర్వాత. ఈ యుద్ధంలో దేవుడే వీరందరినీ ఓడిస్తాడు. వీరందరూ ఇజ్రాయెల్ ఎదుట ఓడిపోతారు బిడ్డలారా. కాబట్టి ఇది సంఘం ఎత్తబడిన తర్వాత జరగబోయే ఒక భయంకర యుద్ధం. ఆ తర్వాత కొంతకాలానికి 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత వెంటనే బిడ్డలారా, సంఘం ఎత్తబడిన వెంటనే శ్రమల కాలం ప్రారంభం కాదు, కొన్ని దినాలు తీసుకున్న తర్వాత అప్పుడు దానియేలు 70వ వారాల ప్రవచనం ప్రకారం 70వ వారం స్టార్ట్ అవ్వద్ది. ఈ గోగు మాగోగు యుద్ధం అయిన తర్వాతే 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుద్ది అనమాట. సంఘం ఎత్తబడిన తర్వాత కొన్ని రోజులు
పాటు గోగుమాగు యుద్ధం జరిగిన తర్వాత 70వ వారం 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభించబడుతుంది. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీకు 4 పాయింట్లు చెప్పాను నేను. సంఘం ఎత్తబడిన తర్వాత జరగబోయే 4 పాయింట్లలో 1 ప్రపంచమంతా గందరగోళం. 2వది ఏం చెప్పాను? గందరగోళం అంటే మిస్సింగ్ కేసులు. తర్వాత విడవబడిన వారి పరిస్థితి భయంకరంగా ఘోష. 3వది గోగుమాగు యుద్ధం జరుగుతుంది. 4వది 70 వారాల ప్రవచనం ప్రకారం 70వ వారం ప్రారంభమవుతుంది. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. ఇది జరగబోయే ఒక సంగతి. ఇక మీదట జరగబోయే సంగతుల్లో ఒక సంగతి సంఘం ఎత్తబడిన తర్వాత ప్రపంచమంతా జరగబోయే భయంకర పరిస్థితులు. కాబట్టి ఒక అవగాహన వచ్చింది మనకు బిడ్డలారా. ఇంత బాధలు పడే కంటే బ్రతుకుండగానే ఊపిరుంటే ఉప్పుగల్లు అమ్ముకున్నట్టు బ్రతుకుండగానే సమస్త పాపాలు ప్రభు సందులో ఒప్పుకొని కడుక్కొని పరిశుద్ధపరచబడి దేవుని పాదాలు పట్టుకుంటే ఎట్లాగో యేసు వచ్చేలా చచ్చిపోతాం. కాబట్టి సమాధుల్లో, తెరవబడే సమాధుల్లో నీ సమాధి ఉండాలి, నా సమాధి ఉండాలి. యేసు నామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ సమాధి తెరవబడాలి, నా సమాధి తెరవబడాలి. ఇప్పటి నుండి క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు. ఆ క్రీస్తు నందుండి మృతులైన వారు సమాధులే తెరవబడతాయి రేపటి రోజున. ఆ తెరవబడే సమాధుల్లో నీ సమాధి, నా సమాధి ఉంటే ఇంకంతకంటే భాగ్యమే లేదు. ఒకవేళ మన సమాధులు తెరవబడలేదా? ఎప్పుడు తెరవబడతాయి తెలుసా? ధవళ సింహాసనపు తీర్పు దగ్గర భూమి తనలో ఉన్న మృతులందరినీ, అనగా పాపులందరిని అప్పగించినప్పుడు ఆ పాపుల్లో మనం లేవాల్సి వస్తుంది. అది మహాభయంకరం. కొంతమంది జీవ పునరుద్ధానం పొందుతారు, కొంతమంది మరణ పునరుద్ధానం పొందుతారు. జీవ పునరుద్ధానం అంటే పరలోకం వెళ్ళేవాళ్ళు, మరణ పునరుద్ధానం అంటే నరకానికి వెళ్ళేవాళ్ళు. పాపులందరూ మరణ పునరుద్ధానం లేస్తారు సమాధుల్లో నుంచి. మనం అప్పుడు లేయకూడదు, మనం మొదటి పునరుద్ధానంలోనే లేవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెల్లిలా, అక్క, మనం ఇంకా లోకంతో స్నేహం పెంచుకొని లోక సంబంధమైన వాటి కొరకు ధనము, డబ్బు, ఆస్తిపాస్తులు, హోదా, ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి సుఖశాంతుల కొరకు, సుఖభోగాల కొరకు పరుగెత్తి దేవుడిని పక్కన పడేసి, భక్తిని పక్కన పడేసి, దేవుడు అంటే ఒక ఆదివారం కొరకే అనుకొని విచ్చలవిడిగా జీవితాన్ని ఖర్చు పెట్టి నీ జీవితం అంతా వ్యర్థం చేసుకొని ఏదో వచ్చాను పోయాను అనుకొని ప్రభు వాక్యాన్ని మనసులో పెట్టుకోకుండా, నిలబడకుండా పడిపోయి నువ్వు మరణిస్తే ఖచ్చితంగా తెరవబడే సమాధుల్లో నీ సమాధి ఉండదు బిడ్డ. ప్రభుతో తీర్మానం చేసుకుందాం. సంఘం ఎత్తబడిన తర్వాత ఎంత భయంకర పరిస్థితి ఎదుర్కోబోతున్నామో ప్రభు చెప్పాడు. ఆ గందరగోళంలో నీళ్ళు నా ఇల్లు ఉండకూడదంటే, ఆ ప్రపంచ గందరగోళంలో నీళ్ళు నా ఇల్లు ఉండకూడదు అనుకుంటే మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి. దేవుడు ఆ కృపను మన అందరికీ ప్రసాదించి మనం దీవించి క్షేమాన్ని ఇచ్చి వాక్యపు లోతుల్లో నడిపించి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.